ఒకవైపేమో రుణమాఫీపై సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడికిపోతోంది. ఇక గుడి కేంద్రంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం అయితే పీక్స్ కు వెళ్లిపోతోంది. 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం అంటూ ప్రజా చార్జ్షీట్ తో బీజేపీ పై వార్ ప్రకటించింది కాంగ్రెస్. మరొక వైపు అబద్ధపు హామీలిచ్చే కాంగ్రెస్ కి కర్రు కాల్చి వాత పెట్టాలంటోంది బీజేపీ. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలనేటోళ్లకు గుణపాఠం చెప్పాలి. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. రైతుల 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో వేస్తున్నావు కదా. ఇదో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒట్లు పెడుతున్నాడు. ఒట్లు పెడతాడు, రుణమాఫీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒట్లు పెడితే కాదు, బ్యాంకులకు పైసలు ఇచ్చి రైతుల రుణమాఫీ చేయాలి. అద్దె పెట్టే సబ్బు పిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు, కుక్క పిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గిపెట్టే సబ్బు బిల్ల, అగరబత్తి కూడా జిఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్, రబ్బర్ మీద కూడా జిఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించారు. 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి, డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు. ఇవన్నీ ఛార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. టిఆర్ఎస్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ కాంగ్రెస్ 100 రోజుల్లోనే అంత వ్యతిరేకత తెచ్చుకున్నది. రేవంత్ రెడ్డి మాటలతో ఈరోజు మా కడుపు నిండదు. ఏవైతే మాట ఇచ్చావో మాట నిలబెట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు ఓట్లు అడిగితే కర్రు కాచి వాత పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.